నకిలీ చెక్కులు, నకిలీ పాసు పుస్తకాలు, తహసీల్దార్ సంతకాలను జెరాక్స్ చేసి పట్టాదారు పాసు పుస్తకాలపై సెట్ చేసి రైతుల నుంచి లక్షలాది రూపాయలు దండుకుని గరాణ మోసానికి తెరలేపిన ఒక గ్రామ తలారిపై కోసిగి సీఐ మంజునాథ్కు ఆ ఊరి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఇక వివరాలకు వెళ్తే కర్నూలు జిల్లా పెదగడబూరు మండలం పులికడుమ గ్రామ పరిధిలో ఉన్న రైతులు అదే గ్రామానికి చెందిన తలారి తిక్కయ్య మాటలు నమ్మి రైతులు నిలువున మోసపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన రైతు మేకడోన ఉరుకుందను పంట నష్టపరిహారంతో పాటు కొత్త పాసు పుస్తకాలు ఇప్పిస్తారని చెప్పి 1,10,000 రూపాయలను డబ్బులను వసూలు చేసి ఆ రైతుకు కలర్ ప్రింట్లో నకిలీ చెక్కులు ఇచ్చి మోసం చేసినట్లు ఆ రైతు తెలిపాడు. అలాగే అదే గ్రామానికి చెందిన బోంపల్లి హుసేని అనే కౌలు రైతు ఎకరాకు 40,000 ప్రకారం 5 ఎకరాలకు నష్టపరిహారం అకౌంట్లో వేస్తామని చెప్పి 1,30,000 రూపాయలు 2 విడతలుగా డబ్బులు తీసుకుని ఆ తర్వాత చెల్లని చెక్కులు ఇచ్చాడని ఆ రైతు ఆరోపించారు. ఈ విషయంపై బాధితులు పెదకడబూరు తహసీల్దార్కు, ఆదోని సబ్ కలెక్టర్కు, కోసిగి సీఐ మంజునాథ్కు ఫిర్యాదు చేశారు. వెంటనే పై అధికారులు స్పందించి తమకు న్యాయం చేసి తలారి తిక్కయ్యను విధుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. దగ్గర నుంచి మాకు డబ్బులు వచ్చేది అట్లానే పిల్లలు ఎవరు అంత చిన్న పిల్లలు సారు వనవాసం సారు చెరకు మిషన్ తలారి తిక్కయ్య పెద్దకోట మండలం మరి పులికనం గ్రామము. ఈ డబ్బులు 40,000 పడతా ఇచ్చిన డబ్బులు పడతావని 1,30,000 తీసుకున్నాడు మా తన. ఈ బ్యాంక్ పెద్ద బ్యాంక్ పోతే మీ ఆడ బ్యాంక్ వాళ్ళు వచ్చి నెక్స్ట్ లోట్లు ఇవి చిన్న తమ్ములము, పులికనము, పొలము. అది మా నాయన మా అమ్మ చనిపోయినాక నా డబ్బు అది ఎక్కించుకున్నాలని ఇచ్చినాను. నేను పాస్బుక్లకి ఇచ్చినాను. ఎవరికి ఇచ్చినాను? పులికనం తలారికి ఇచ్చినాను. 2,10,000 ఇచ్చినాను. పేరు తిక్కయ్య, పులికనం తిక్కయ్య తలారి. కోసిక మండలం ఉన్నది. ఇట్లా పాస్బుక్ లేకుంటే మన డీపార్ట్ ఉన్నది. ఆ డీపార్ట్ నాది పులికేరం పొలం. అక్కడ పులికేరం తలారి నుండి తిక్కయ్య. అది నుండి నేను తలారేలయ్యా, భూమి నేను అక్కదారడే, నేను ఎవరితో ఏం మాట్లాడే కానీ నేను చేస్తున్నాను, నీకేమి కొద్ది ఖర్చు వస్తుంది అంటే, నేను ఫస్ట్ ఎంత అడిగినాడు, ఎంత అవుతుంది అంటే 20,000 30,000 అవుతున్నాడు. అందుకైతే మీరు ఇస్తాను అన్నాను. అప్పుడు ఇచ్చిన 20 రోజులు ఇచ్చిన ఇంకా 10,000 ఇస్తే నీ పాస్బుక్ వస్తుంది అన్నాడు. మరి అట్లా 10,000 ఇచ్చిన. ఏమా అంటే లేదయ్యా రౌండ్ పట్టుకుంటారు. పులికానము చేను ఇక్కడ పులికానం ప్రాజెక్ట్ దగ్గర ఉంది. ఇది పాస్బుక్లు చెప్పిస్తానని ఇది డూప్లికేట్ ఇది జిరాక్స్ చేసి ఇచ్చినాడు సార్. మాకు జిరాక్స్ చేసి ఇచ్చినాడు. ఇది చూసి ఒక రకం ఉంది, ఇది చూసి ఒక రకం ఉంది. సెల్ తిక్కేసారి ఇట్లా అంతా అతికిచ్చి ఇచ్చినాడు. డబ్బులు తింటే కానీ మాకు పని అన్నా అయ్యేటట్లు చేసినాడు. ఏం సార్ ఇదే 1,10,000 తీసుకున్నాడు సార్. రేణికి పులికేనం గ్రామం మాది. మా ఊరు తలారి కొడుకు. నా కవులు రైతు కింద పడతాయని కాశాని ఎకరాకి 40,000 పడతాయని కాశాని 40,000 ఎకరాకి 40,000 పడతాయని కాశాని నా దగ్గర 35,000 డబ్బులు తీసుకున్నాడు.